ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసి కొంచెం సాల్ట్ వేసి 5 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కకు వదిలేయండి. ఇప్పుడు మరొక చిన్న ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఎగ్ని వేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకోవైపు తిప్పి వేసి ఇలానే ఒక 3 ఎగ్స్ని వేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు కర్రీలో ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని కలుపుకోవాలి. అలానే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. 2 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. అందులోనే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఇలా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ.